హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ 81. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అమల అంత ఖచ్చితంగా చెప్పడంతో సరే అనుకుంటూ విక్కీ చిన్ని రూమ్ వైపు అడుగులు వేసి డోర్ తీద్దామనుకుని ఆగిపోయాడు. వద్దులే, చిన్ని రూమ్లో ఉండడం ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. అదసలే కోపంగా ఉంది. వెళ్ళి నేను దాని పక్కన నిద్రపోతే ఇంకేం లేదు. మేడం గారు కొంచెం కూల్ అయ్యే వరకు వెయిట్ చేయక తప్పదు అనుకుంటూ మరొక రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నాడు. అమల ఒక అరగంటలో వేడి వేడి ఇడ్లీలు వేసి విక్కీకి టిఫిన్ పెట్టి టాబ్లెట్స్ వేసింది. ఏంటమ్మా, నేనేమైనా చిన్నపిల్లాడినా? పిలిస్తే వస్తాను కదా, తీసుకువచ్చి మరీ పెడుతున్నావు. నాకేమైంది ఇప్పుడు? నోరు మీరా. లేచిన వేళ మంచిది కాబట్టి సరిపోయింది. అయినా రాళ్లతో కొట్టడం ఏమిటి? వాళ్ళందరూ అలా ప్రవర్తిస్తుంటే నువ్వెందుకు ఊరుకున్నావు? పోలీసులకు చెప్పాల్సింది. మానవత్వం అనేది లేకుండా ప్రవర్తిస్తున్నారు, కోపంగా అంది అమల. అమ్మా, వాళ్ళందరూ 3 నెలల నుంచి సరిగ్గా జీతాలు అందక మోసపోయాము అన్న ఆవేదనతో అలా ప్రవర్తించారు. వాళ్ళది తప్పులేదు. ఒక బాధ్యత గల పొజిషన్లో ఉండి నేను వాళ్ళని నెగ్లెక్ట్ చేశాను. నమ్మకూడని వ్యక్తిపై నమ్మకం ఉంచాను. అందుకే ఇలాంటి రియాక్షన్ వచ్చింది. ఎంత పెద్ద దెబ్బ తగిలింది. ఇంకా నయం, కంటి పక్కన నరానికి తగిలి ఉంటే ఇంకేమైనా ఉందా? అమ్మా, ఇప్పుడు నాకేమీ కాలేదు కదా. చిన్న దెబ్బకి ఎందుకింత గోల? నేను బాగానే ఉన్నానుగా. నీకు మంచి జాబ్ రావడం, ఇల్లు బాగు చేయించుకోవడం, అప్పులన్నీ 1 నెలలో తీర్చేయడం, చిన్ని లాంటి కలవారి పిల్ల మన ఇంటికి కోడలు కావడం, కనీ విని ఎరుగని రీతిలో నీ పెళ్లి జరగడం, ఇంటి చుట్టుపక్కల వాళ్ళ కళ్ళన్నీ మీ మీదే, రోజు ఇంటికి వచ్చిపోయే కార్లు, ఇవన్నీ చూసి ఎవరి కళ్ళు పడ్డాయో ఏమో. అప్పటి నుంచి ఏవో ఒక గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న వినయ్ పెళ్లి గోల, అదయ్యింది అనుకునేసరికి మీ ఇద్దరి గోల మొదలు. సర్లే, చిన్నగా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు, అంత స్థిమితపడుతుంది అని అనుకుంటుంటే నువ్వు ఇలా తలకి దెబ్బ తగిలించుకుని వచ్చావు. గాబరాగా అనిపిస్తోందిరా నాకు ఇవన్నీ చూస్తుంటే, ఆలోచిస్తోంది అమల. ఏంటమ్మా నీ చాదస్తమో? ఏదేదో ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోవద్దు. నీకు ఈ చిన్న దెబ్బ మాత్రమే కనిపిస్తోంది. నాకైతే ఆ వర్కర్స్ అందరినీ చూస్తే ఏడుపు వచ్చింది. దాదాపు 3 నెలలు జీతాలు లేకుండా ఎంత నరకం అనుభవించి ఉంటారు. ప్రతి ఒక్కరూ శక్తిని మించి అప్పులు చేసి ఉంటారు కదా వాళ్ళ కుటుంబాల కోసం. ఇంకా నయం, వాళ్ళందరూ నేను మాట్లాడిన మాటలకు కన్విన్స్ అయ్యి మళ్ళీ మన ఆఫీసులో వర్క్ చేయడానికి ఒప్పుకున్నారు. ఒకవేళ అందరూ రివర్స్ అయిపోతే నెల రోజులు నేను బెంగళూరు వెళ్ళి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కోసం కష్టపడిందంతా వేస్ట్ అయిపోయేది. ఇక్కడితో ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యింది. అందుకు సంతోషంగా అనిపిస్తోంది నాకు. ఇలా మాట్లాడుతూనే విక్కీ ఇడ్లీలు తినేశాడు. సర్లే, నేను ఇక్కడే ఉంటే నువ్వు ఇలా మాట్లాడుతూనే ఉంటావు. రెస్ట్ తీసుకో. టిఫిన్ ప్లేట్ పట్టుకుని బయటికి వచ్చేసింది అమల. టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల చిన్నగా మత్తు రావడంతో నిద్రలోకి జారుకున్నాడు. జరిగింది మొత్తం విద్యాధర్కి కాల్ చేసి క్లియర్గా చెప్పి ఈరోజు విక్కీ అక్కడికి రాడు, ఇక్కడే ఉంటాడని చెప్పింది అమల. సరే, కోడలు పిల్ల ఏమంటోంది? వాళ్ళిద్దరి మధ్య గొడవలు అలాగే ఉన్నాయా అడిగాడు విద్యాధర్. వాళ్ళిద్దరి మధ్య గొడవలు అలాగే ఉన్నాయా అని అడిగితే నేనేం చెప్పను. ఇద్దరూ గదిలోకి వెళ్ళి మాట్లాడుకున్నారు. చిన్ని ఏ విషయమో బయటికి రానివ్వదు, సైలెంట్గా ఉంటుంది. విక్కీ గురించి నాకు అసలు ఎటువంటి కంప్లైంట్స్ ఇవ్వలేదు. అసలు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో, ఏం జరిగిందో ఏమీ తెలియట్లేదు. ముందు రోజు వరకు చిన్ని ఏడుస్తూనే ఉంది. పైగా విక్కీ గురించి చాలా ర్యాష్గా మాట్లాడుతూ నాకు విక్కీ వద్దు అత్తయ్య అంటూ చాలా ఎమోషనల్ అయిపోతూ ఏదేదో మాట్లాడింది. కానీ మీ అమ్మగారు చిన్నీతో
ఏం మాట్లాడారో తెలియదు కానీ అప్పటి నుంచి కొంచెం తన బిహేవియర్లో మార్పు వచ్చింది. విక్కీ గురించి మీ దగ్గర అలా మాట్లాడినందుకు నన్ను క్షమించండి అంటూ నాకు సారీ చెప్పింది. కొంచెం గిల్టీ ఫీల్ అయ్యింది. చాలా రోజుల తర్వాత కడుపు నిండా తింది, కంటి నిండా నిద్రపోతోంది. అవునా? మా అమ్మ చిన్నీలో అంత మార్పు రావడానికి ఏం చెప్పి ఉంటుంది? ఆశ్చర్యంగా అన్నాడు విద్యాధర్. మీ అమ్మగారు అక్కడే ఉన్నారు కదా, అడగండి. వద్దులే బాబు, అసలే ఈ మధ్య అమ్మ చాలా కోపంగా ఉంటోంది. కోడలు పిల్ల ఒక వారం రోజులు ఇంట్లో లేకపోతే ఇల్లు వాకిలి ఇలా తయారు చేస్తారా బెదవల్లారా అంటూ అందరినీ ఉతికి పడేస్తోంది. ఆవిడ పని చేస్తూ మా అందరి చేత కూడా చేయిస్తోంది. ఇలాంటి టైంలో నేను వెళ్ళి క్వశ్చన్స్ వేస్తే ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం నా మీద చూపిస్తూ పని మొత్తం చేయిస్తుంది. చేయకపోతే చేతికర్రతో ఒక్కటి కొడుతుంది. విద్యాధర్ మాటలకు నవ్వింది అమల. అమల, నువ్వు చాలా గ్రేట్. ఇంటి పని 2 రోజులు చేసేసరికి అర్థమవుతోంది. నేను వెళ్ళిపోగానే ఖాళీగానే కూర్చుంటావు కదా, నీకేం పని అంటూ చాలాసార్లు నిన్ను తక్కువ చేసి చులకనగా మాట్లాడాను. సారీ. అయ్యో, ఇప్పుడు అదంతా ఎందుకండి? సారీ ఎందుకు? చెప్పాలి అమల. ఇన్ని రోజులు నువ్వు మా వెనకే చేసి పెడుతుంటే తెలియలేదు మాకు. అయినా నేనే ఇలా ఆలోచిస్తున్నానో లేకపోతే అందరూ ఇలాగే ఆలోచిస్తారో అర్థం కావట్లేదు. కానీ హౌస్ వైఫ్ అంటే మాత్రం ప్రతి ఒక్కరూ చులకనగా చూస్తారు, వాళ్ళకే పని లేనట్లు. నిజం చెప్పాలి అంటే బయటికి వెళ్ళి జాబ్ చేసుకునే ఆడవాళ్ళ కన్నా హౌస్ వైఫ్కి ఎక్కువ పని ఉంటుంది. ఇంట్లో 2 రోజులు ఉండి పని చేస్తే తెలుస్తోంది. ఫ్యామిలీ కోసం కష్టపడుతున్న నీలాంటి స్త్రీమూర్తులను గుర్తించరు ఫ్యామిలీ మెంబర్స్. చాలండి, ఉన్నట్లుండి ఏమైంది మీకు? మరీ పొగిడేస్తున్నారు. నాకేమీ కష్టంగా అనిపించట్లేదు. నా పిల్లలు, నా భర్త, నేను కాక మరొకరు చేస్తారా? అందుట్లో కష్టం ఏముంది? అంది అమల. ఆడవాళ్ళకు సహజంగా పొగిడితే చాలా ఇష్టమంట. అదేంటో విచిత్రం. నా భార్యకి మాత్రం పొగడతలు ఇష్టం ఉండవు. నవ్వుతూ అన్నాడు విద్యాధర్. ఎందుకు ఇష్టం ఉండవు? ఇష్టం ఉంటాయి. నేను చేసిన వంట తిని, అమల నీ చేతి వంట బాగుంది అంటే నేనెంతో పొంగిపోతాను. నా పిల్లలు అడిగినవన్నీ చేసిపెట్టి వాళ్ళ కళ్ళల్లో మెరుపు చూసి కొసరి వడ్డించి కడుపు నిండా వాళ్ళు తింటుంటే తృప్తి పడిపోతాను. అమల, నీ చేతి కాఫీ తాగితే ఏనుగంత బలం వచ్చేస్తుంది అంటూ అత్తగారు తమాషాగా అన్నా ఆవిడ ఇచ్చే కాంప్లిమెంట్స్కి కొంచెం గర్వంగా కూడా అనిపిస్తుంది నాకు. ఇలా చెప్పుకుంటూ పోతే మా ఆడవాళ్ళ ఆనందానికి హద్దే ఉండవు. మీరు ఇలా ప్రత్యేకించి పొగడాల్సిన అవసరం లేదు. మేము మీకోసం ప్రేమగా ఏదైనా వండినా ఏదైనా చేసినా బావుంది అన్న చిన్న మాట చాలు. అమల మాటలు విని, సర్లే ఓయ్, ఏదో నా పెళ్ళాన్ని సరదాగా పొగిడాను తప్ప? తప్పు కాదు. మరీ పొగిడితే మీ మాట వినకుండా తయారవుతానండి నేను. అది జరిగే పని కాదులే. ఇద్దరూ నవ్వుకున్నారు. అలా కాసేపు ముచ్చట్లు చెప్పుకుని ఇంటి విశేషాలన్నీ తెలుసుకుని ఫోన్ పెట్టేసి స్వప్నకి వర్క్లో హెల్ప్ చేస్తూ కూర్చుంది. చూస్తూనే టైం 8:30 అయిపోయింది. సీతమ్మ, పిలిచింది అమల. ఏంటమ్మగారు? చిన్ని నిద్ర లేచిందా? లేవలేదమ్మా, ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. అవునా? అదేంటి అంత మగత నిద్ర? ఒళ్ళు తెలియకుండా నిద్రపోతోంది. వెళ్ళి లేపమంటారా అమ్మా? వద్దులే సీతమ్మ, కాసేపు నిద్రపోని. నేను టిఫిన్ ప్రిపేర్ చేశాక నిద్రలేపుతాను. కంటి నిండా నిద్రపోయి చాలా రోజులైంది కదా, అందుకని అలా నిద్రపోతోందేమో అంటూ స్వప్నకి స్టడీస్లో హెల్ప్ చేసి అర్థం కాని సమ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి కిందకి వెళ్ళి టిఫిన్ ప్రిపేర్ చేసింది అమల. చిన్ని రూమ్లోకి వెళ్ళింది. చిన్ని హాయిగా నిద్రపోతోంది. మనసు స్థిమిత పడితేనే కదా మనిషి హాయిగా ఉండగలిగేది. అత్తయ్య గారు, మీరు మాటలతో నా కోడలు పిల్లకి ఏం మంత్రం వేశారో గాని హాయిగా నిద్రపోతోంది అనుకుంటోంది అమల. ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్న చిన్ని వైపు చూస్తూ, చిన్ని అంటూ తట్టి నిద్రలేపింది. చిన్నగా కళ్ళు తెరిచి లేచి కూర్చుంది చిన్ని. బాగా నిద్రపట్టినట్లుంది. హా, అవునత్తయ్య అంటూ వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చింది. చాలాసేపు నిద్రపోయినట్లు ఉన్నాను.
నాకు ఒళ్ళు తెలియకుండా నిద్ర పట్టేసింది. నిద్ర లేపాల్సింది అత్తయ్య. మరేం పర్వాలేదు. ఇప్పుడేమైంది? చాలా రోజుల తర్వాత నువ్వు ప్రశాంతంగా నిద్రపోతున్నావు. ఎందుకు డిస్టర్బ్ చేయడం? విక్కీ ఆఫీస్ నుంచి వచ్చాడా అత్తయ్య? హా, ఎప్పుడో వచ్చాడు. ముందు నువ్వు టిఫిన్ చేద్దువు గానిరా అని పిలిచి బయటకు నడిచింది అమల. విక్కీ ఆఫీస్ నుంచి వచ్చాడా? అయితే నన్ను కలవకుండానే వెళ్ళిపోయాడా? నిద్రపోతున్నాను కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని అనుకుని ఉంటాడు. ఆలోచిస్తూనే బయటికి వచ్చింది చిన్ని. స్వప్న, అమల, సీతమ్మ, చిన్ని అందరూ ఒకరికి ఒకరు సర్వ్ చేసుకుని టిఫిన్ తిన్నారు. వదినా, ఏంటి నువ్వు అసలు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు? ఎప్పుడు డల్గా ఉంటున్నావు? ఏమైంది నీకు? అడిగింది స్వప్న. సారీ స్వప్న, కొంచెం ఒంట్లో బాలేదు, అందుకనే అలా ఉన్నాను. ఇక నుంచి నీతో టైం స్పెండ్ చేస్తాను, ఓకే? నవ్వుతూ అంది చిన్ని. ఒంట్లో బాలేదా? ఏమైంది? మరొక ప్రశ్న వేసింది స్వప్న. ఏయ్, ముందు తినండి, తినేటప్పుడు మాటలేంటి? అంది అమల. ఏంటమ్మా నువ్వు? మన ఇంట్లో అయితే అందరం ఎలా కబుర్లు చెప్పుకునే వాళ్ళం. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క గదిలో ఉంటున్నారు. నాకేమీ తోచట్లేదు. మాటలే కరువైనట్లు ఉన్నాయి. వదినా నేను ఒకే రూమ్లో ఉంటే బాగుండేది. తనని ఎందుకు కింద రూమ్కి షిఫ్ట్ చేశారు? స్వప్న, వదినకి ఒంట్లో బాగాలేదని చెప్తోందా? ఎందుకు విసిగిస్తున్నావు? మాట్లాడకుండా తినేసి వెళ్ళి చదువుకో. అమల కొంచెం గట్టిగా అనడంతో సైలెంట్ అయిపోయింది స్వప్న. పనంతా అయిపోయిన తర్వాత కూడా అమల వంటింట్లోనే ఉండడం గమనించి చిన్ని వంటింట్లోకి వెళ్ళింది. అమల పసుపు, యాలకులు, మిరియాలు వేసి పాలు కాస్తోంది. అత్తమ్మ, ఇంకా నిద్రపోకుండా ఏం చేస్తున్నారు? అడిగింది చిన్ని. విక్కీ కోసం పాలు కాస్తున్నాను, వాడికి జ్వరంగా ఉంది. అమల ఏం మాట్లాడుతుందో ఒక్క నిమిషం అర్థం కాలేదు చిన్నీకి. విక్కీ అక్కడ ఉంటే అత్తయ్య ఇక్కడ పాలు కాస్తున్నారేంటి? అంటే విక్కీ ఇక్కడే ఉన్నాడా అని మనసులో అనుకుంటూ, ఏంటత్తయ్య, విక్కీ ఇక్కడే ఉన్నాడా? అవును, అదిగో ఆ రూమ్లో నిద్రపోతున్నాడు. ఒకటే జ్వరం. జ్వరం ఏంటి? మార్నింగ్ బాగానే ఉన్నాడుగా. ఆఫీస్ దగ్గర పెద్ద గొడవ. వర్కర్స్తో గలాటాలో ఎవరో రాయితో కొట్టారు. తలకి బలమైన దెబ్బ తగిలింది. నేను అనుకుంటూనే ఉన్నాను, నొప్పికి వాడికి జ్వరం వస్తుందేమో అని. అందుకే ఇంటికి వెళ్తాను అంటే పంపించకుండా ఇక్కడే ఉంచేశాను, చెప్పింది అమల. అయ్యో, జ్వరమా? గొడవ ఏమిటి? తలకి దెబ్బ తగలడం ఏమిటి? ఆలోచిస్తూ ఉండిపోయింది చిన్ని. అమల పాలు తీసుకుని వెళ్తుంటే, అత్తయ్య, నేను విక్కీకి పాలు తీసుకువెళ్తాను అంది చిన్ని. అమలకు ఆశ్చర్యంగా అనిపించింది. మరుక్షణంలోనే ఆనందంగా కూడా అనిపించింది. సరే అమ్మా అంటూ పాల గ్లాస్ ఇచ్చింది అమల. చిన్ని విక్కీ ఉన్న రూమ్లోకి వెళ్ళింది. లైట్ వేసి విక్కీ పక్కనే కూర్చుని తలకి తగిలిన ఆ దెబ్బని చూస్తూ, అయ్యో, ఇంత పెద్ద దెబ్బ తగిలింది అనుకుంటూ చిన్నగా టచ్ చేసి చూసింది. ఒళ్ళు కాలిపోతోంది. ఓ గాడ్, చాలా పెద్ద దెబ్బ తగిలింది, పైగా ఇంత జ్వరంగా ఉంది అనుకుంటూ విక్కీ బుగ్గ మీద కూడా చెయ్యి వేసి మరొకసారి చూసింది. చిన్ని స్పర్శకి విక్కీ చిన్నగా కళ్ళు తెరిచాడు. పక్కనే ఉన్న చిన్ని వైపు చూస్తూ చిరునవ్వుతో లేచి కూర్చున్నాడు. చిన్ని అంటూ మెరుస్తున్న కళ్ళతో చూస్తున్నాడు. ఏమైంది విక్కీ? ఇంత పెద్ద దెబ్బ ఏంటి? వర్కర్స్తో చిన్న గలాట జరిగింది అంటూ జరిగింది మొత్తం క్లియర్గా చెప్పాడు విక్కీ. నీ పర్మిషన్ లేకుండానే అప్పటికప్పుడు నేను నిర్ణయం తీసుకుని వర్కర్స్ అందరికీ డబుల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాల్సి వచ్చింది. సారీ అన్నాడు. సారీ ఎందుకు? నీకు ఒక్క మాటన్నా చెప్పాలి కదా చిన్ని. చెప్పకుండా నేనే అక్కడ సిచ్యువేషన్ చూసి ఓన్ డెసిషన్ తీసుకున్నాను. చూడు విక్కీ, ఆ కంపెనీ రెస్పాన్సిబిలిటీ మొత్తం నువ్వు తీసుకున్నావు కాబట్టే ఇంకా శ్రద్ధ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ నడుస్తోంది. లేకపోతే ఈ పాటికి ఎప్పుడో ఆ కంపెనీ మీద ఇన్వెస్ట్ చేసిన పార్ట్నర్స్ అందరూ స్వాధీనం చేసుకునేవాళ్ళు. నాకు తెలియదా నువ్వు ఆ కంపెనీ కోసం ఎంత కష్టపడుతున్నావో? నువ్వు నన్ను అడగాల్సిన అవసరం లేదు. మంచి పని చేశావు. ముందు పాలు తాగు అంటూ పాల గ్లాస్ అందించింది చిన్ని.
అస్సలు మాట్లాడడానికి ఇష్టపడని చిన్ని తనతో అంత చక్కగా మంచిగా మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది విక్కీకి. చాలా జ్వరం ఉంది విక్కీ అంటూ టెంపరేచర్ చెక్ చేసి, హో గాడ్ 103 ఉంది. ఏంటి ఇంత జ్వరం వచ్చింది? టాబ్లెట్స్కి జ్వరం తగ్గదు, హాస్పిటల్కి వెళ్దాం పదా. ఏం కాదు చిన్ని, ప్లీజ్ విక్కీ రా, జ్వరం బాగా ఉంది. ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే మంచిది, లేకపోతే ఇంటికి రమ్మని చెప్పనా? కంగారు పడుతూ అంది. ఏమీ కాదే, నాకు బాగానే ఉన్నాను. సర్లే, నీకు నీరసంగా ఉన్నట్లుంది. డాక్టర్ గారికి కాల్ చేస్తాను, ఇంటికి వచ్చి చెక్ చేస్తారు. చిన్ని మాటలు వింటూ ఒక్క నిమిషం ఆలోచించాడు విక్కీ. ఇప్పుడు డాక్టర్ ఇంటికి వస్తే నన్ను చెక్ చేసి ఇంజెక్షన్ చేస్తారు. అరగంటలో టెంపరేచర్ తగ్గిపోతుంది. చిన్ని ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది కాబట్టి నాతో ఇంత ప్రేమగా మాట్లాడుతుంది. తగ్గిపోతే మళ్ళీ తన రూమ్లోకి వెళ్ళిపోయి పడుకుంటుంది. నా మొహం కూడా చూడదు. సో ఇంటికి డాక్టర్ రావడం కంటే నేను తనతో బయటికి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెటర్. 1 గంట 2 గంటలైనా దానితో టైం స్పెండ్ చేసే అవకాశం వస్తుంది అనుకుంటూ, చిన్ని డాక్టర్ని రమ్మని చెప్పద్దు, మనమే వెళ్దాం పదా అంటూ లేచాడు. నీకు బాలేదు కదా విక్కీ, పర్వాలేదా? పర్వాలేదు, బానే ఉంది అంటూ లేవనైతే లేచాడు కానీ కొంచెం తూలుతున్నాడు. విక్కీ జాగ్రత్త, పడిపోతావు అంటూ తన షోల్డర్ సపోర్ట్ ఇచ్చి విక్కీ చేతిని తన భుజంపై వేసుకుంది. విక్కీ నడుం చుట్టూ చెయ్యి వేసి గట్టిగా పట్టుకుంది. ఒకరిని ఒకరు పట్టుకుని అలా నడుచుకుంటూ అక్కడ అమల ఉందన్న సంగతి కూడా మర్చిపోయారు. గార్డెన్ ఏరియా వరకు ఇద్దరూ అలాగే నడుచుకుంటూ వెళ్ళి కార్ స్టార్ట్ చేసి బయలుదేరారు. చిన్ని కార్ డ్రైవ్ చేస్తోంది. వెళ్తున్న వాళ్ళిద్దరి వైపు ఆశ్చర్యంగా చూస్తోంది అమల. చిన్ని వైపు అలాగే చూస్తున్నాడు వెంకట్. చిన్ని కార్ డ్రైవ్ చేస్తూ చూసి చూడనట్లు విక్కీ వైపు చూస్తూ, ఏంటి విక్కీ అలా చూస్తున్నావు? చిన్ని, నా మీద నీకు చాలా కోపంగా ఉంది కదా? ఏమీ లేదు విక్కీ. ఏమీ లేదా? ఉంది, నాకు తెలుస్తోంది. మొహం మీద తలుపేసేశావు, వెళ్ళిపోమన్నావు. చాలా బాధ అనిపించింది చిన్ని నాకు. చిన్ని ఏమీ మాట్లాడట్లేదు. చిన్ని, మదర్ ప్రామిస్గా చెప్తున్నాను, నేను దానితో మిస్బిహేవియర్ అస్సలు చేయలేదు. అది బెంగళూరు వచ్చింది, కానీ నాకు తెలియకుండా వచ్చింది, నాతో రాలేదు. నన్ను టెంప్ట్ చేయడానికి ఏవేవో చీప్ ట్రిక్స్ ప్లే చేసింది, కానీ నేను తన వైపు చూడను కూడా చూడలేదు. నన్ను నమ్ము చిన్ని. ఇప్పుడు అదంతా ఎందుకు? మాట్లాడకుండా కూర్చో విక్కీ. చిన్ని, నేను చెప్పేది వినవా? విక్కీ, నీకు జ్వరంగా ఉంది, నీరసంగా ఉన్నావు, తలకంత పెద్ద దెబ్బ తగిలింది. హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలి అన్న సెన్స్ కూడా లేదు నీకు. ఇంట్లోనే ఏవేవో మందులు వాడుతున్నావు. చిన్ని, ఇది చాలా చిన్న దెబ్బ, అదే తగ్గిపోతుంది. చిన్నదేమీ కాదు, బాగా తగిలింది, ఇంకా బ్లడ్ వస్తోంది. నొప్పికి నీకు జ్వరం కూడా వచ్చింది. చిన్ని, ఎలాగో హాస్పిటల్కి వెళ్తున్నాము, అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది, మెడిసిన్స్ ఇస్తారు, కనిపిస్తున్న ఈ గాయం తగ్గిపోతుంది. కానీ ఇంతకంటే ఎక్కువ బాధ నువ్వే ఇస్తున్నావు తెలుసా? నాతో మాట్లాడట్లేదు, మొహం మీదే తలుపేస్తున్నావు, పొమ్మంటున్నావు. ఏడుపొస్తుంది చిన్ని. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నమ్ముతావు అనుకున్నాను, కానీ నువ్వే నన్ను నమ్మట్లేదు. విక్కీ కళ్ళల్లో కన్నీళ్ళు. కార్ పక్కకి ఆపి విక్కీ వైపు 1 నిమిషం అలాగే చూసింది చిన్ని. ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? కళ్ళు తుడిచింది. మన పెళ్ళయ్యాక నేను నిన్ను తప్ప వేరే ఏ అమ్మాయిని చూడలేదు, ఐ స్వేర్ ఎమోషనల్గా అన్నాడు. విక్కీ ప్లీజ్, ఇలా చిన్న పిల్లాడిలా ఏడవద్దు. ఇప్పుడు నేను నిన్ను ఏమన్నాను? మాట్లాడట్లేదు కదా, వెళ్ళిపోమన్నావు, మొహం మీదే డోర్ వేస్తున్నావు, నీ మొహం చూపించద్దు అంటూ ఏదేదో తిట్టావు. సరే, నేను కోపంలో తిట్టాననుకో. ఎన్ని రోజులు తిట్టాను? ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉన్నాను? జస్ట్ 2-3 రోజులకే నువ్వు ఇలా అయిపోతున్నావా? చిన్ని, 2-3 రోజులు అని నువ్వంత తేలికగా అంటున్నావు. నీ చూపుల్లో, నీ మాటల్లో నాపై అసహ్యం కనిపించింది నాకు. తట్టుకోలేకపోయాను.
చాలా చాలా బాధగా అనిపించింది. విక్కీ, నేను 4 మాటలంటేనే నీకంత బాధ కలిగింది కదా. నేను నీ బిహేవియర్ వల్ల ఇంతకంటే ఎక్కువ బాధపడ్డాను. నిన్ను మరొక అమ్మాయితో చూశాను. నువ్వు తనకి లిప్ కిస్ ఇస్తున్నావు. అది చూసి నేనెంత చిత్రవద అనుభవించానో నాకే తెలుసు. నిన్ను మరొక అమ్మాయితో అంత క్లోజ్గా చూసి నాకెంత బాధ అనిపించి ఉంటుందో ఆలోచించు. అది నేను కాదు అని నువ్వు అబద్ధం చెప్పద్దు. అది నువ్వే, నాకు తెలుసు. చిన్ని కళ్ళల్లో కన్నీళ్ళు. అవును, నిజమే, అది నేనే. కానీ నాకే తెలీదు నేను అలా ఎలా ప్రవర్తించానో. నిజంగా నాకు తెలీదు. నన్ను నమ్ము చిన్ని. ఆహా, సరే నమ్ముతాను. ఒక్క మాట చెప్పు. స్టెల్లా నీ గర్ల్ ఫ్రెండ్ అని, కాలేజ్ డేస్లో మీ మధ్య ప్రేమ చాలా చాలా దూరం వెళ్ళిందని నాతో ఎందుకు చెప్పలేదు? నీ గతం ఎలాంటిదైనా నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని నా అంతట నేనే ముందుకు వచ్చినప్పుడు నువ్వు నా దగ్గర ఏది దాచకూడదు కదా. నీ గురించి అది వచ్చి నాతో చెప్తే నేను తెలుసుకోవాలా? ఏమిటిది విక్కీ? చిన్ని, నువ్వు నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి క్షణం హ్యాపీగా ఉండాలనుకున్నాను. నిన్ను బాధ పెట్టే సంఘటన ఏదైనా నీ ముందుకు తీసుకురావాలని నేను అనుకోలేదు. నిజమే, కాలేజ్ డేస్లో తెలియకుండా తప్పు చేశాను. ప్రేమ ప్రేమ అంటూ నా చుట్టూ తిరిగింది. నన్ను తన చుట్టూ తిరిగేలాగా చేసుకుంది. చదువు కోసం క్యాబ్ డ్రైవ్ చేసేవాడిని. కానీ స్టెల్లా పరిచయంతో నా చదువు కోసం ఇన్వెస్ట్ చేయవలసిన మనీ మొత్తం తనకే ఖర్చు అయిపోయేది. సరిగ్గా క్లాసులకు అటెండ్ అయ్యేవాడిని కాదు. ఆ ప్రభావం నా స్టడీస్ మీద పడింది. బాగా చదివే నేను యావరేజ్ స్టూడెంట్గా మారిపోయాను. నాకు తెలియకుండానే తనతో తిరగడం బాగా అలవాటైపోయింది. ఒకరోజు కనిపించకపోయేసరికి పిచ్చెక్కిపోయేది. పార్కులు, సినిమాలు, షికార్లు, టైమే తెలిసేది కాదు. ఒకరోజు ఫ్లాట్కి తీసుకువెళ్ళింది. సెక్సువల్గా అప్రోచ్ అవుదామని ఫోర్స్ చేసింది. నాకు చాలా భయం వేసింది. పారిపోయాను. ఆ మర్నాడు నుంచి నన్ను అవాయిడ్ చేయడం మొదలుపెట్టింది. నా కళ్ళ ముందే మరొకటితో తిరగడం, క్లోజ్గా మూవ్ అవ్వడం చూసి పిచ్చెక్కిపోయింది. నిలదీసి అడిగాను, ఎవడు వాడు? ఎవడితో తిరుగుతున్నావని. నా ఇష్టం, నేను ఎలాగైనా తిరుగుతాను, నీకెందుకు అంటూ తీసి పడేసినట్టు మాట్లాడింది. ప్రాధేయపడ్డాను, బ్రతిమలాడాను. ఇది కరెక్ట్ కాదు అంటూ చాలా చాలా ఎమోషనల్ అయ్యాను. సరే అయితే ఈరోజు నైట్ రూమ్కి రా, పారిపోకూడదు అంటూ సీరియస్గా చెప్పి వెళ్ళిపోయింది. ఆ పరిస్థితుల్లో నాకు స్టెల్లా అనే పరిచయం. తను చెప్పినట్లు చేయకపోతే నన్ను వదిలేస్తుంది అన్న బాధ, భయం. ఎప్పటికైనా పెళ్లి చేసుకునే అమ్మాయే కదా అనుకుంటూ ఆ రూమ్కి వెళ్ళి ఆ రోజు తనతో ఉన్నాను. కానీ నాకు తెలీదు ఆ రూమ్లో కెమెరా ఉందని. తను ఇలా ఎంతోమంది అబ్బాయిలతో టైం స్పెండ్ చేసి ఆ ఫోటోలు, వీడియోస్ చూపించి బ్లాక్మెయిల్ చేస్తుందని నేను అస్సలు ఊహించలేకపోయాను. 4 రోజుల నుంచి స్టెల్లా కనిపించకపోతే ఏమైందో అర్థం కాలేదు. అది ఉండే ఫ్లాట్కి వెళ్ళి వెతికాను. అక్కడా కనిపించలేదు. ఏమైందో అర్థం కాలేదు. రోజులు గడుస్తున్నాయి. స్టెల్లా కనిపించలేదు. తన కోసం వెతకని చోటంటూ లేదు. నా ధ్యాసంతా తనపైనే. అప్పట్లో ఆర్థిక పరిస్థితి బాగోక నేను క్యాబ్ నడుపుతూ ఉండేవాడిని. ఒకరోజు మిడ్నైట్ ఎవరో ఇద్దరు నా క్యాబ్ ఎక్కారు. చాలా చాలా క్లోజ్గా, వల్గర్గా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాటలను బట్టి వాళ్ళిద్దరూ ఆ రోజు రాత్రి హోటల్లో స్టే చేయబోతున్నారని, ప్రెగ్నెన్సీ రాకుండా సేఫ్టీ కూడా తీసుకున్నాను అని అతను అంటుంటే, యూ నాటీ అంటూ ఆ అమ్మాయి. ఇద్దరు ఒకటే నవ్వులు. వాళ్ళ మాటలు వినడానికే నాకేదోలాగా అనిపించింది. ఆ క్యాబ్లో నేను ఒకడిని ఉన్నాను అన్న ధ్యాస కూడా వాళ్ళకి లేదు. 5 స్టార్ హోటల్ ముందు క్యాబ్ ఆగగానే ఆ అమ్మాయి నడుం చుట్టూ చేతులు వేసి ముందుకు వెళ్తున్నాడు అతను. అప్పుడు చూశాను ఆ వెలుగుల మధ్యలో తనని సరిగ్గా చూశాను. తను ఎవరో కాదు, స్టెల్లా. నా మతి పోయింది. కోపంగా, ఆవేశంగా వెళ్ళి దాని చెయ్యి పట్టుకున్నా. ప్రతిఫలం అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళందరూ నా మీద విరుచుకుపడ్డారు. నన్ను చూసి కొంచెం కూడా కంగారు పడలేదది. అసలు నేనెవరో తెలియనట్టు వింతగా ప్రవర్తించింది. డార్లింగ్, ఎవడు వీడు అంటూ దాని పక్కన ఉన్నవాడిని హక్ చేసుకుంటూ
నన్ను ఒక స్ట్రేంజ్ పర్సన్ని చూసినట్లు చూసింది. పోకిరి విధవా అంటూ వాడు కూడా ముందుకు వచ్చి కొట్టాడు. కానీ నాకు వాళ్ళు కొట్టిన దెబ్బలు తగలలేదు చిన్ని. అది కొట్టిన దెబ్బ చచ్చేలాగా తగిలింది. ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారా అన్నంత ఆశ్చర్యం. వాళ్ళు కొట్టే దెబ్బలకు నాకు రక్తం వస్తుంటే దాని పెదవుల మీద చిరునవ్వు. నా కళ్ళ ముందే దానిని మరింత హత్తుకుంటూ రూంలోకి తీసుకువెళ్ళాడు. అప్పటి నుంచి పిచ్చివాడిని అయిపోయాను చిన్ని. నేను ఏ అమ్మాయిని నమ్మలేకపోయాను. ఒక రకంగా అమ్మాయిలంటేనే అసహ్యం వేసేసింది. ఎంతో డిగ్నిఫైడ్గా ఉండే నేను ఆ రాక్షసి వల్ల ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిపోయాను. రోడ్ల మీద పడి దొర్లేవాడిని. అమ్మా నాన్న ఎంతో ఓర్పుగా నన్ను భరించారు. ఒక్కొక్కసారి పోలీస్ స్టేషన్లో కూడా సైన్ చేయాల్సి వచ్చేది. కొడుకుని ఇలా పెంచారు, నిండా 25 ఏళ్ళు కూడా లేవు, తాగి రోడ్ల మీద దొర్లుతున్నాడు అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవాళ్ళు. అయినా నాన్న అన్నీ భరించేవాడు. నన్ను ఏమీ అనేవాళ్ళు కాదు. నా బాధకు కారణం తెలిసి నాకు ఎలా ఓదార్పు కలిగించాలా అని ఆలోచించేవాళ్ళు. చాలా హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. సైకలాలజిస్ట్కి చూపించారు. చాలని జీతంతో ఇల్లు నడుపుకు రావడం, మళ్ళీ నాకు ట్రీట్మెంట్ చేయించడం. అమ్మ నా గురించి చాలా ఏడ్చేది. పెళ్లి చేస్తే నాలో మార్పు వస్తుందని పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టింది. వాళ్ళ బాధను చూసి నన్ను నేనే ప్రశ్నించుకోవడం మొదలుపెట్టాను. చీట్ చేసిన అమ్మాయి హ్యాపీగా ఆనందంగా బ్రతుకుతోంది. కానీ ఏ తప్పు చెయ్యని నేను ఆ అమ్మాయి వల్ల ఎందుకు ఇలా తయారవ్వాలి అని నన్ను నేనే ప్రశ్నించుకోవడం మొదలుపెట్టాను. అప్పుడే అలాంటి టైంలో నువ్వు నాకు కనిపించావు. నీ పరిచయం ఎడారిలో జలపాతంలాగా. మన మొదటి పరిచయం అప్పుడు నేను అసలు 1% కూడా అనుకోలేదు నువ్వు నా జీవితంలోకి ఇంత ఇన్వాల్వ్ అవుతావని, నాలో మళ్ళీ ఇంత ప్రేమ పుడుతుందని అస్సలు అనుకోలేదు. తర్వాత జరిగిందంతా నీకు తెలుసు. విక్కీ కళ్ళల్లో ఆగకుండా కన్నీళ్లు వస్తున్నాయి. విక్కీ చెప్పేదంతా ఓర్పుగా వింది చిన్ని. తన కళ్ళల్లో కూడా కన్నీళ్లు తిరుగుతున్నాయి. నువ్వు నా జీవితంలోకి వచ్చాక నేను దాని మొహం కూడా చూడలేదు చిన్ని. ఇది నిజం. ఒక్కసారి నా లైఫ్లో ఒక్కసారి తప్పు చేశాను. తెలియక టీనేజ్ వయసులో దానిని నేను నిజంగా ప్రేమించాను. అందుకే అదేం చెప్తే అదే చేశాను. తన క్యారెక్టర్ ఏమిటో తెలిసాక అంతకు అంతా అసహ్యించుకున్నాను. ఇప్పుడు దాని చిటికిన వేలు తగిలినా చెప్పలేనంత కంపనం, అసహ్యం నాకు. ప్లీజ్ విక్కీ, ఏమిటిది? ఎందుకింత ఎమోషనల్ అవుతున్నావు? విక్కీ కళ్ళు తుడిచి దగ్గరికి తీసుకుంది చిన్ని. చిన్ని స్పర్శ చెప్పలేనంత ఓదార్పుగా, హాయిగా అనిపిస్తోంది విక్కీకి. ఇద్దరూ 2 నిమిషాలు అలాగే ఉండిపోయారు. చిన్ని, నిజంగా నేనేమీ చెయ్యలేదు. బెంగళూరులో అదే నా చుట్టూ తిరగడానికి ప్రయత్నించింది. నేను ఎప్పటికప్పుడు దాన్ని అవాయిడ్ చేశాను. కానీ ఈ వీడియో ఏమిటో, ఆ ఫొటోస్ ఏమిటో నాకు నిజంగా తెలియదు. విక్కీ, నువ్వే అంటున్నావు కదా ఆ అమ్మాయి చాలామంది అబ్బాయిల జీవితాలతో ఆడుకుందని. వాళ్ళల్లో నువ్వు ఒక్కడివి అవ్వచ్చు. కానీ ఆ వీడియో నేను మాత్రమే చూడలేదు. అత్తయ్య, నా ఫ్రెండ్ లీలా అందరూ చూశారు. ఈ విషయం మావయ్యకి, నానమ్మ గారికి, నందినికి, వినయ్కి అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకా నా ఫ్రెండ్ వల్ల మరి కొంతమందికి తెలిసి ఉండొచ్చు. అత్తయ్య, నేను, మావయ్య నిన్ను నమ్మచ్చు. మళ్ళీ అంతే ప్రేమను నీకు పంచవచ్చు. కానీ వీళ్ళందరి దృష్టిలో నీ క్యారెక్టర్ దిగజారిపోలేదా? అందరూ నిన్ను అదొక రకంగా చూస్తే నాకది తక్కువ కాదా? నిన్న కాక మొన్న మా ఫ్రెండ్ లీలా విక్కీ లాంటి వాడితో నీకెందుకు? ఆస్తి లేదా, అంతస్తు లేదా, చక్కగా ఇంకొకటిని పెళ్లి చేసుకో అంటూ చాలా ఈజీగా సలహా ఇచ్చేసింది. ఇప్పుడు నేను నిన్ను యాక్సెప్ట్ చేసి మన ఇంటికి వచ్చేయచ్చు. కానీ లీలాలాగా మాట్లాడే వాళ్ళందరి నోర్లు మూతపడాలి అంటే వీటన్నిటికీ ప్రూఫ్స్ కావాలి విక్కీ. స్టెల్లా ఖచ్చితంగా మన జీవితాల్లోకి తిరిగి రావడానికి ప్రయత్నిస్తుంది. అందుకోసం ఏదో ఒక అవకాశం వెతుక్కుంటూ ఉంటుంది. నేను స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చైతే పంపించగలిగాను. కానీ తనని ఆపలేము. నేను దాన్ని చంపేస్తాను చిన్ని, ఆవేశంగా అన్నాడు విక్కీ. విక్కీ,
నువ్వు అలా చేస్తే అది వాగిన చెత్తవాగుడంతా నిజమవుతుంది. తను 10 మందిలోకి వచ్చి నిజం చెప్పింది కాబట్టి తట్టుకోలేక నువ్వు చంపేశావు అంటుంది ఈ సమాజం. స్టెల్లా ఇలా ఎంతమంది జీవితాలతో ఆడుకుందో, ఎన్ని కుటుంబాలను విడదీసిందో. దీనికి పరిష్కారం ఆ అమ్మాయి చేసే స్కామ్ గురించి ప్రూఫ్తో సహా నిరూపించాలి. ఆ తర్వాత స్టెల్లాకి వార్నింగ్ ఇచ్చి మారడానికి ఒక అవకాశం ఇచ్చి చూడాలి. అయినా మారకపోతే మీడియాకి ఈ న్యూస్ స్ప్రెడ్ చేయాలి. తన ఆటలకు చెక్ పెట్టి తీరాలి. మనలాగా మరొకరు బాధపడకూడదు అంది చిన్ని ఆలోచిస్తూ. చిన్ని, ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను. దాన్ని అంత తేలికగా వదిలిపెట్టను. ఇదంతా అబద్ధమని ప్రూఫ్ చేస్తాను. గుడ్ అని చిన్న నవ్వు నవ్వి కార్ స్టార్ట్ చేసింది చిన్ని. 5 నిమిషాల వరకు ఇద్దరు నిశ్శబ్దం. చిన్ని వైపు చూస్తున్నాడు విక్కీ. చిన్ని, నువ్వు నన్ను నమ్ముతున్నావా? ఆశగా చూస్తూ అడిగాడు. చూడు విక్కీ, నువ్వు చెప్పిందంతా విన్నాక ఒక ఫ్రెండ్గా నేను నిన్ను నమ్ముతున్నాను. కానీ ఒక భార్యగా ఇది నాకు చాలా బాధాకరమైన విషయం. నేను నీకు బెంగళూరు వెళ్ళే ముందు ఎంతో ప్రేమగా కొనిచ్చిన షర్ట్ వేసుకుని మరొక అమ్మాయిని గట్టిగా హగ్ చేసుకుని ముద్దు పెట్టుకున్నావు. అందులో నీ తప్పు లేదు అని నువ్వు చెప్తున్నావు. సరే, ప్రూఫ్ చెయ్యి. నువ్వు ఏ తప్పు చేయలేదు అని ప్రూఫ్ చేయి విక్కీ. అప్పటి వరకు నీకు నేను ఒక ఫ్రెండ్గా ఉంటాను. ఈ విషయంలో నన్ను ఫోర్స్ చేయొద్దు. ఎందుకంటే నేను తిరిగి నీ భార్యగా నా ప్లేస్లోకి రావాలి అంటే నీ పక్కన నాకు తప్ప మరొక స్త్రీకి స్థానం లేదని తెలియాలి. ఆ రోజు మన ఇంటికి వస్తాను. నీ భార్యగా నీతోనే ఉంటాను. చిన్ని మాటలు విని ఆలోచిస్తూ ఉండిపోయాడు విక్కీ. హాస్పిటల్ పార్కింగ్ ప్లేస్లో కార్ పార్క్ చేసి విక్కీని తీసుకుని హాస్పిటల్ లోపలికి వెళ్ళింది చిన్ని. ఓపీ టైమింగ్స్ అవ్వడంతో డబుల్ పేమెంట్ కట్టి మరీ డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నారు. చిన్ని, వెళ్ళేటప్పుడు నేను కార్ డ్రైవ్ చేస్తాను. నువ్వు రిలాక్స్గా కూర్చో. ఇప్పుడు నేనేమీ స్ట్రెయిన్ అయిపోలేదు విక్కీ. కార్ డ్రైవ్ చేయడం అలవాటే నాకు తెలుసు చిన్ని, నీకు అలవాటే అని. కానీ నీకు బెడ్ రెస్ట్ అవసరమని డాక్టర్ చెప్పారు కదా? అవును చెప్పారు. కానీ అలా 4 గోడల మధ్య ఉండాలి అంటే నా వల్ల కావట్లేదు. రేపు ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి కాలేజ్కి వెళ్దామని అనుకుంటున్నాను. ఇంట్లోనే కూర్చుంటే పిచ్చెక్కినట్లు అనిపిస్తోంది. అవునా? అయితే రేపు నేను నీతో హాస్పిటల్కి వస్తాను. అవసరం లేదు విక్కీ, నీకు ఆఫీస్ ఉంటుంది కదా. పైగా నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఒక్కరోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళకపోయినా అల్లర్లు మళ్ళీ మొదలవుతాయి. అత్తయ్య ఉన్నారు కదా, ఆవిడతో వెళ్తాను. ముందు రోజు ఒక్క మాట కూడా మాట్లాడని చిన్ని ఇప్పుడు ఈ మాత్రమైనా మాట్లాడుతున్నందుకు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతూ తన సమస్యని ఎలా పరిష్కరించుకోవాలా అని ఆలోచిస్తున్నాడు విక్కీ. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.